नमस्कार दोस्तों। जुलाई, जैसा मैंने आप लोगों को कहा था, परसों हम लद्दाख के लिए निकल रहे हैं। तो हम रेलगाड़ी से निकले, जो कि मेरा सबसे पसंदीदा यातायात है। और जो दिल्ली से श्रीनगर तक वंदे भारत की सेवा शुरू की गई है, उस पर मेरा पहला अनुभव था और चिनाब पर बने पुल को भी देखना चाहता था और बहुत ही खूबसूरत अनुभव रहा। बहुत गर्व है मुझे भारतीय रेल पर। और आज और कल यहाँ कश्मीर में एक दिन का विश्राम लेके हम लद्दाख के लिए बढ़ रहे हैं, साफ पानी और हवा लेकर, थोड़ी ताकत लेकर। बाकी मैं ये कहना चाहता हूँ, భారతీయ రైల్వే ముఖ్యంగా వందే భారత్ చేనాబ్ నది ఏదైతే ఉందో ఆ చేనాబ్ నది మీద కట్టినటువంటి వంతెన, ఆ యొక్క వంతెన చూసి నిజంగా భారతీయ ఇంజనీరింగ్ అనేది ఈ ఫీట్ నేను చూస్తాను అనుకున్నాను. చాలా అద్భుతంగా కట్టారని చెప్పి ఇప్పుడు వందే భారత్ని, ఈ చేనాబ్ నది వంతెనని అద్భుతంగా ఉందని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడే చూశాను నేను. నాకు మామూలుగానే రైల్వే ప్రయాణం అంటే చాలా ఇష్టం అని చెప్తున్నాడు. మరి బహుశా ఎంతవరకు చూసాడో లేదో తెలియదు, కానీ మరి ఈ యొక్క ప్రశంసలు ఇంతకుముందు ఎందుకు కురిపించలేదో మరి ఇప్పుడు కురిపిస్తున్నాడు. అలాగే ఇప్పుడు ఇవి చూసినటువంటి ప్రతిపక్షాలు, అలాగే ఆ బొద్దింకులు ఏమైపోతాయో అంటే చాలా ఉన్నాయి. బీజేపీ చేసినటువంటివి, వీళ్ళు వచ్చిన తర్వాత చేసినటువంటివి, కాకపోతే వీళ్ళకి ప్రశంసించడానికి నోరు రాదు. ఇప్పుడు ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ప్రశంసిస్తారో వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా మారిపోతారు. జరిగినటువంటివి కూడా చెప్పకూడదు. అది కూడా ఏంటి, ప్రాక్టికల్గా చూసిన తర్వాత కూడా మనం చెప్పకూడదు. జంతర మంతర వద్ద కూర్చొని మంచిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం చేసినా సరే వీళ్ళందరికీ బాగా నచ్చుతారు. అదే దేశానికి సంబంధించి ఏదైనా మంచిగా చెప్తే మళ్ళీ వీళ్ళకి నచ్చదు. అంటే ఈ 10 సంవత్సరాలు 12 సంవత్సరాల కాలంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి బయటికి రాకూడదు. ఎందుకంటే మళ్ళీ 4వసారి గనక వరుసగా బీజేపీ వస్తే ఇక ఎప్పటికీ కాంగ్రెస్ అనేది రాదు. మిగతా ప్రతిపక్షాల పరిస్థితి కూడా దారుణంగానే తయారవుతుంది. అందుకే వీళ్ళందరూ ఏకమవుతున్నారు. అందులో ఈయన్ని కూడా కలిపేశారు. ఈయనేమొచ్చేసి లద్దాఖ్ని చైనాకి ఇచ్చేస్తానంటాడు ఈయన. ఆ విధంగా బెదిరిస్తుంటాడు. మరి ఇప్పటి వరకు ఈయనకి చేనాబ్ నది కనిపించలేదు. చేనాబ్ నది పోని వెళ్ళకపోతే ఏమి, దాన్ని చూశాడు కదా, పేపర్లో చూశాడు కదా, టీవీలో చూశాడు కదా, అదైతే అబద్ధం కాదు కదా.